గుంటూరు తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు గరంగా మారుతున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీకి ఇతర నేతలకి మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. ఎంపీ అంతా తానే అన్నట్టుగా బ్యూరోక్రటిక్ మైండ్ సెట్తో సాగుతున్నారు అనే అభిప్రాయం చాలామంది నోటి నుంచి వినిపిస్తుంది. ఆయన ఏదో జిల్లా కలెక్టర్ అన్నట్టుగా, ఎమ్మెల్యేలు తహసీల్దార్ స్థాయిలో ఉన్నారన్నట్టుగా ఆయన ఎమ్మెల్యేలతో వ్యవహరిస్తున్నటువంటి ధోరణి అనేక మంది సహించలేకపోతున్నారు. చాలామంది బయటపడలేక ఇంకా ఆచితూచి అడుగులేస్తున్నారు. కానీ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ వైఖరిని మాత్రం సహించలేకపోతున్నారు. ఇప్పటికే అన్నింటా తానే, అన్నీ తన వల్లే, ఏది జరిగినా తన మూలంగానే అనేటువంటి రీతిలో ప్రచారానికి పెమ్మసాని చంద్రశేఖర్ అలవాటు పడ్డారు అని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నేతలంతా కుతకుతలాడిపోతున్నారు. ఎక్కడ మంచి జరిగినా అది చంద్రశేఖర్ క్రెడిట్ అనేటువంటి రీతిలో ప్రచారం సాగుతున్నటువంటి వైనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు చంద్రశేఖర్ విషయాల్లో చాలామంది జోక్యం చేసుకోవడానికి ససేమేరా అంటున్నారు. తాజాగా పెమ్మసాని వైఖరిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా తప్పుపడుతుంది. గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో జరుగుతున్న జాప్యానికి కేంద్ర సహాయ మంత్రే కారణం అంటూ వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి పెమ్మసాన్ని గుంటూరుకు పట్టిన శని అన్నట్టుగా కూడా విమర్శిస్తున్నారు. అంత ఘాటుగా పెమ్మసాని మీద విమర్శలు చేసినప్పటికీ దాన్ని ఖండించడానికి కూడా ఎమ్మెల్యేలు ఎవరూ సిద్ధపడలేదు. అంటే దాదాపుగా పెమ్మసాని మీద వైఎస్ఆర్సీపీ దాడి చేస్తున్నా ఎవ్వరూ ముందుకు వచ్చి పెమ్మసానికి అండగా నిలబడే ప్రయత్నం చేయట్లేదు. తద్వారా పెమ్మసాని తీరుతో తామెంత అసంతృప్తిగా ఉన్నామో, కేంద్ర మంత్రి తమను ఎంతగా దూరం పెడుతున్నారో అందుకు ఇది బదులుగా చాలామంది భావిస్తున్నారు. మొత్తంగా నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు ఎవరు కూడా పెమ్మసానికి మద్దతుగా రాకపోవడంతో తెలుగుదేశం పార్టీలోనే లోకలోకలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతుంది. తాజాగా పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నియామకం విషయంలో చేసినటువంటి ప్రతిపాదనని టీడీపీ అధిష్టానం పక్కన పెట్టేసింది. నారా లోకేష్ ఆశీస్సుల మేరకు పిల్లి మాణిక్యరావుని తెర మీదకు తీసుకొచ్చారు. తద్వారా పెమ్మసాని మాటను ఖాతరు చేయబోము అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ముందు అమరావతిలో త్రిసభ్య కమిటీలో మెంబర్గా ఉన్న పెమ్మసాని కేవలం రైతుల్ని సంతృప్తిపరచడం వరకు మాత్రమే, అంతకు మించి ఆయన అమరావతి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి లేదు అన్నట్టుగా స్వయంగా సీఎం చెక్ పెట్టేశారు. మంత్రి నారాయణ మాటే ఫైనల్ అని, కేవలం రైతులకు సంబంధించినటువంటి గ్రీవెన్స్ విషయంలో ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని, ఆ మేరకు మాత్రమే అమరావతిలో వాళ్ళు వేలెట్టాలి తప్ప అంతకు మించి ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవడానికి లేదు అన్నట్టుగా క్లారిటీ ఇచ్చేశారు. తద్వారా పెమ్మసాని చంద్రశేఖర్ పాత్ర పరిమితమే అని తెలుగుదేశం పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి కూడా తేల్చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో పెమ్మసాని ఒక బలమైన ఫిగర్గా, చాలా పటిష్టంగా వ్యవహరించేటువంటి నేతగా ఎస్టాబ్లిష్ కావాలి అనే ప్రయత్నం చేస్తున్న తరుణంలో టీడీపీ నాయకత్వం కూడా అప్రమత్తమైనట్టు కనిపిస్తోంది. పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళు తమ సొంత ఇమేజ్ పెంచుకుంటూ తమ స్టామినా చాలా ఎక్కువ అనే రీతిలో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం కారణంగా తదుపరి పరిణామాల్లో ఏదైనా జరగవచ్చు అని ఆందోళన చెందుతుంది. అందుకే ఇప్పుడు పెమ్మసానికి చెక్ పెట్టే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. చివరకు పెమ్మసానికి మద్దతుగా ఎమ్మెల్యేలు ఎవరు ముందుకు రాకపోయినా టీడీపీ అధిష్టానం మాత్రం ఎటువంటి జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. పెమ్మసాని సొంత నియోజకవర్గంలోనే అమరావతి విషయాల్లో ఇతర వ్యవహారాల్లో వేలెట్టొద్దు అంటూ కూడా అడ్డగీతలు గీసేస్తుంది. తద్వారా పెమ్మసాని పాత్ర పరిమితమే అని సుస్పష్టంగా చాటే ప్రయత్నంలో ఉంది. అమరావతిలో నారాయణ, జిల్లాలో నారా లోకేష్, పార్టీ వ్యవహారాల్లో లోకేష్, అమరావతి వ్యవహారాలకి చంద్రబాబు, నారాయణ ఇంతవరకు మాత్రమే మాట చెల్లుబాటు అవుతుందే తప్ప పెమ్మసాని చెప్పినవి జరగవు అనే సంకేతాలు పంపిస్తోంది. వాటితో సరిపెట్టకుండా నేరుగా పెమ్మసాని మీద ప్రతిపక్షాలు దాడి చేస్తున్నా అండగా నిలబడే ప్రయత్నానికి కూడా ముందుకు రావట్లేదు. తద్వారా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పట్ల ఆచితూచి సాగే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది గుంటూరు తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో కీలక పరిణామంగా చూడాల్సి ఉంటుంది. 2024 పార్లమెంట్ ఎన్నికల ముంగిట అనూహ్యంగా యుఎస్ నుంచి వచ్చి పోటీ చేసిన తొలిసారే ఎంపీగా, ఆ తర్వాత వెంటనే కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం దక్కించుకుని
చాలా కీలక పాత్ర పోషిస్తూ రాజకీయాల్లో వేగంగా అడుగులేయాలని పెమ్మసాని చంద్రశేఖర్ ఆశిస్తుంటే ఆయన అడుగులకు బ్రేక్లు వేయాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజా పరిణామాలు అందుకు తార్కాణంగా మారుతున్నాయి. మొత్తం జిల్లాల వ్యవహారాలన్నీ పెమ్మసాని చుట్టే తిరిగే పరిస్థితి రాకూడదని టీడీపీ నాయకత్వం కూడా అంచనా వేస్తుంది. అందుకు తగ్గట్టుగా అడ్డుకట్టలు కూడా మొదలైపోయినట్టు మనం భావించాల్సి ఉంటుంది.